ఇంకో మొక్క వేస్తున్నానండి. ఇది మూడో మొక్క అండి. ఇది కొంచెం పొడిగా ఉంది, అందుకు వాటర్ వేస్తున్నాను. ఈ ఈ ప్లాంట్స్ అండి స్నేక్ ప్లాంట్స్ లో ఒక రకం అన్నమాట. మొక్క పేరు నాకు తెలీదు. ఇవి ఈజీ గ్రోత్ అండి, చాలా ఈజీగా పెరిగిపోతాయి. నేను ఇందాక ఒకళ్ళని అడిగి తెచ్చాను అన్నమాట. తొందరగా ఈజీగా పెరిగిపోతాయండి, వాటర్ కూడా అక్కర్లేదు. వీటికి దుంప ఉంటది చూడండి, దుంప ఉత్తినే పెరిగిపోతాయండి మొక్కలు ఇవి. తర్వాత అల్పమండి, ఉత్తినే ఇలాగా మనం ఎలా అంటే ఈ మొక్క ఉత్తినే ఆకున ఇదైపోద్ది అన్నమాట. చూసారా, వెంటనే ఇరిగిపోతా ఉంటాయి అన్నమాట. చాలా స్మూత్ గా పెంచాలండి మొక్క. అంటే చాలా సెన్సిటివ్ మొక్క అన్నమాట ఇది. కొంతమంది మనుషులు కూడా మొక్కల్లాగే ఉంటారు. మనం కొంచెం మన నోరు ఉంది కదా, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఎవరిని బాధ పెట్టే విధంగా మనం ఉండకూడదు. ముందు మనం అది తెలుసుకొని జీవించాలండి, అంతే కదా. సరే, ఇలా ఇలా వేయడం వల్ల మొక్క ఇప్పుడు దాకా ఖాళీగా ఉందండి కుండి. ఒకసారి మొక్కలు పట్టుకున్నానంటే మొక్కలన్నీ ఒకసారి వేసేస్తాను. పని చేయాలనుకుంటే వెంటనే పని చేసేయాలి, ఆ పని అయిపోవాలి. ఆ పని అయిపోయేదాకా నాకు నిద్ర పట్టదు. ఆ ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అండి, ఏదైనా పట్టుకున్నానంటే అయిపోవాలి. నాకు పట్టుదల ఎక్కువండి. ఏ పనైనా ఎందుకు చేయలేను, నాకు రాదు, నేను చేయను అన్న మాట నాకు రాదు నా నోటి నుంచి. వచ్చినా రాబోయినా ట్రై చేస్తాను. మీరు కూడా అలాగే ఉండండి. జీవితం చాలా విలువైందండి. ఈ మొక్క చిన్న కుండీ ఉంది, కుండీలో వేస్తాను. ఇది జీవితం చాలా విలువైందండి. సో మీకు ఒకటే చెప్తున్నాను, మీరు సంతోషంగా ఉండండి, ఇతరులను సంతోష పెట్టండి, అంతే తప్ప ఇతరులని బాధ పెట్టద్దు. కానీ ఒకటి చెప్తున్నాను ఫైనల్ గా, మీరు ఎవరినైతే బాధ పెట్టారో మళ్ళీ తిరిగి మీకే వచ్చేస్తుందండి. అది నేను ప్రాక్టికల్ గా నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. జరగడం ఏంటండి, ఇవి అన్నీ వాస్తవాలే, మీకేమీ కల్పితాలు ఏం చెప్పడం లేదు. నిన్న ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, చాలా అనుభవంతో చెప్తున్నారు మీరు అనేసి. ఆ అబ్బాయికి చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి. మొక్క కొంచెం ఇలాగా మనం కొంచెం ఏంటంటే ఇలా కడుక్కోవాలి. మనం స్నానం చేయడం కాదు, మొక్కలు కూడా స్నానం చేయించాలి, అవునా కదా. నేను ఎప్పుడు మొక్కలు స్నానాలు చేపిస్తానండి. నాకు చాలా ఇష్టం మొక్కలు స్నానాలు చేయించడం అంటే. సరే, ఎంత బాగుందా. ఆ కుండీ ఖాళీగా ఉన్నంత సేపు డల్లగా ఉంది, ఇప్పుడు మొక్క వేసాక ఎంత బాగుంది చక్కగా. మీరు కూడా అలాగే ఉండండి. బాయ్ అండి.